నమస్తే శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 14వ తారీఖు 2025 సోమవారము. ఈరోజు సంకష్టహర చతుర్దశి. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 53 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఈరోజు తిథి చవితి రాత్రి 11 గంటల 57 నిమిషముల వరకు ఉన్నది. తదుపరి పంచమి తిథి ప్రవేశము. నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం 6 గంటల 40 నిమిషముల వరకు, తరువాత శతభిష నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 39 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 7 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 10 గంటల 44 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 5 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 11 గంటల 20 నిమిషాల నుంచి రాత్రి 12 గంటల 54 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయము 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 14వ తారీఖు 2025 సోమవారం నాటి దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు చూసుకున్నట్టయితే కనుక గ్రహస్థితులు ఈరోజు మరీ ముఖ్యంగా చంద్రుడు మఖా నక్షత్రంలోకి ప్రవేశం చేశాడు. సింహరాశిలో ఉన్నాడు. అయితే సోమవారం కావడం వల్ల చంద్రుడి యొక్క ప్రభావము ఎక్కువగా ఉండబోతోంది. అయితే గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మిథున రాశిలో చివరి దశలో ఉన్నాడు. చంద్రుడు సింహరాశిలో మఖా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. బుధుడు మిథున రాశిలోను, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు. రాహు మేషరాశిలోను, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఈరోజు చంద్రుడు మరియు శుక్రుడు యొక్క ప్రభావంతో భవనాలు, ఆస్తులు కొనుగోలు చేసేందుకు, మహిళల సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఈరోజు ఉండబోతున్నాయి. అయితే మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఇందులో విద్యార్థులకు మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ కోర్సుల్లో ఎవరైతే చదువుతున్నారో వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు మెరుగుదల అవుతాయి. దీంతో పాటుగా మీరు ఏ ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు కార్యసిద్ధిని పొందుతారు. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే అధికంగా లాభాలు రాకపోయినప్పటికీ కూడా స్థిరమైన ఆదాయము మీ వంతు అవుతుంది. అయితే ప్రభుత్వ సంబంధిత వ్యాపారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక భూమికి సంబంధించిన క్రయ విక్రయాలు మంచి చేయడానికి ఇది మంచి సమయము. దీంతో పాటు వ్యవసాయ రుణాలు కూడా మంజూరయ్యే సమయం కూడా ఇది అవుతుంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొలెస్ట్రాల్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. నూనె పదార్థాలు తగ్గించి వాడుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో స్త్రీల వల్ల ఆనందము, శుభ సంఘటనలు జరిగే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడిని పూజించండి. దీంతో పాటు వెన్నతో దీపారాధన చేసుకునే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు గృహ సంబంధిత విద్యలు, ఆధ్యాత్మిక కోర్సులు, తర్వాత వ్యాస రచనకు సంబంధించిన వాటికి అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులకు కొంత నిరాశ ఉన్నప్పటికీ కూడా మానవీయ సంబంధాలు అంటే హ్యూమన్ రిలేషన్స్కి సంబంధించిన కొన్ని అంశాలలో ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు తాత్కాలికంగా మీకు స్లోగా ఉన్నప్పటికీ కూడా పాత కస్టమర్లతోనే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వాళ్ళని మీరు కొంచెము స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటల సాగు మీకు విస్తృతంగా చేసే ప్రయత్నం ఈ సమయంలో చేయకండి. నష్టపోయే అవకాశం కనబడుతోంది. నియంత్రిత వ్యూహము అంటే మీరు ఒక ప్లాన్ ప్రకారము వెళ్ళినట్టయితే కనుక అంటే ఏ పంట ఏ సమయానికి వేసుకోవాలి, ఎప్పుడు ఎరువులు జల్లుకోవాలి, ఎప్పుడు విత్తనాలను చూసుకోవాలి అనే ఈ మీకు సంబంధించిన విషయాలను ఒక ప్లాన్ ప్రకారం కనుక చేసుకున్నట్టయితే నష్టాలు రాకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక అలసట మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు
ఈరోజు కనపడలేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక అనుకోని అతిథులు ఇంటికి వచ్చే అవకాశము, ఊహించని శుభవార్తను వినే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము పాలను దానం చేయడంతో పాటు వీలైతే శివాలయంలో మీ పేరిట శివుడికి అర్చన చేయించుకోవడం కానీ, అభిషేకం చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులు హైర్ స్టడీ కోసము విదేశీ వీసాల ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు చేపట్టవలసిన పరిస్థితి, అందులోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. టైం మేనేజ్మెంట్ మీకు చాలా చాలా అవసరము. ఇన్నాళ్ళు ఇర్రెగ్యులర్‌గా వెళ్ళడమో లేదా టైంకి సంబంధించి పనులు చేయకపోవడమో చేసి ఉంటే కనుక దాన్ని మీరు మార్చుకుని టైంని కనుక మేనేజ్ చేసుకోగలిగితే మంచి సక్సెస్ సాధిస్తారు. కొంతమందికి ఉద్యోగాలు లాస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కొత్తగా ప్రయత్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ సమయంలో గోచరిస్తోంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, బీమా రంగాలు కానీ వీటిలో ఉండే వ్యాపారాలు లాభాలు తెచ్చిపెడతాయి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక విత్తనాల నాణ్యత మీద మీరు దృష్టి పెట్టవలసిన పరిస్థితి కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అదే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలకు సంబంధించిన నొప్పులు కానీ, ఒత్తిడి కానీ ఉండే అవకాశం ఉంది. ఆహ్, ఇది మినహా ఇతరత్ర ఏది రకమైన అనారోగ్య సూచనలు కనిపించటం లేదు. మీకు కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే గనక బంధువులతో చిన్న చిన్న మాటలు వచ్చే అవకాశము, బంధుత్వాలు దూరమయ్యే అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా శివాభిషేకం చేసుకోవడంతో పాటు తులసి ఆకులను విష్ణువుకు సంబంధించిన ఆలయాలలో సమర్పించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.